హలో గైస్, బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. ఇందులో మనము ఆకాశగంగాని చూడబోతున్నాం. దీని గురించి చెప్పబోయే ప్రయత్నం అయితే నేను చేస్తాను మీకు ఇప్పుడు. తిరుమలలో ఆకాశగంగా ఒక చిన్న వంతెనలా కనిపించే ఒక జలపాతం. ఇది తిరుమలలో మెయిన్ టెంపుల్కి 3 to 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. జీప్స్, కార్స్, బస్సెస్ కూడా వెళ్తాయి. కొంచెం ట్రెక్కింగ్ కూడా చేయాలి. అసలు ఈ ఆకాశగంగా అంటే ఏంటి? తిరుమలలో ఆకాశగంగా ఒక చిన్న వంతెనలా కనిపించే ఒక జలపాతం. ఆలయం దగ్గరే ఉంటుంది. పూర్వం నుండి ఈ నీటిని శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలకైతే ఉపయోగిస్తారు. ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడున్న వాటర్‌ని పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు ఆలయానికి ఇక్కడి నుండి వాటర్ ప్రత్యేకంగా వెళ్ళి ఆ శ్రీవారి పూజలకైతే ఉపయోగిస్తారు. పుణ్యం, పాప విమోచనం, మనసుకు ప్రశాంతత కోసం భక్తులు ఈ జలపాతం దగ్గర స్నానం చేస్తారు. ఇక్కడికి వెళ్ళడానికి టైమింగ్స్ అయితే ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా మంచిదే. వర్షాకాలం అయితే ఇంకా అందంగా ఉంటుంది. వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు అక్కడ దర్శించుకోవచ్చు. ఫోటోస్ ఆర్ నాట్ అలౌడ్. సో, అందుకని నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ ప్లేస్ యొక్క విశేషం ఏంటంటే ఇది గంగాదేవి స్వర్గం నుండి భూలోకానికి వచ్చినట్లు పురాణాల కథ ప్రకారం తెలుస్తుంది. అందుకే దీన్ని ఆకాశగంగా అని పేరు వచ్చింది. ఆ కొండల మధ్యలో జలపాతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూశారు కదా అక్కడ ఎంతమంది నిల్చొని ఉన్నారో అక్కడ జలపాతం దగ్గర. నేను, అమ్మ వెళ్ళడానికైతే ట్రై చేశాను. బట్ అక్కడ ఎక్కువగా జారడం వల్ల నేను మా తాతయ్యని, అమ్మని సజెస్ట్ చేయలేదు. నేనే ఎక్కేసి వెళ్ళి వాటర్ బాటిల్‌లో పట్టుకొని వచ్చేసాను. ఎల్డరీ పీపుల్‌కి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి చాలామంది ఎంప్టీ వాటర్ బాటిల్స్‌లో ఫిల్ చేసుకొని ఆ వాటర్‌ని తీసుకెళ్తూ ఉంటారు. నేను వర్షాకాలంలో వెళ్ళలేదు కాబట్టి ఫ్లో కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను పైకెళ్ళి క్యాప్చర్ చేయగలిగాను. వర్షాకాలంలో అయితే ఇది చాలా ఫుల్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రాక్ చాలా స్లిప్పరీ ఉంటది పాచి అంతా పేరుకొని. సో, అలా ఈ ప్రదేశాన్ని దర్శించిన తర్వాత మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్లేస్ గురించి చూడబోతున్నాము. సబ్స్క్రైబ్ టు సుమన్ సన్నీ, హిట్ ద బెల్ ఐకాన్, స్టే ట్యూన్.